సో విజయ్ రష్మిక పెళ్లి 26 ఉదయ్పూర్ లో అతి కొద్ది మంది సన్నిహితులు బంధువుల సమక్షంలో సోషల్ మీడియాలో ప్రచారం. ఇది కూడా ప్రచారమేనట, వాస్తవం కాదట. ఓ గిట్లు ఉంటాయి వార్తలు, సినిమాల్లో గమ్మతుంటాయి వార్తలు, అన్ని బరాబర్ అన్నట్టు ఉండయి. అట కింద ఉంటది, మనం చెప్పినట్టు ఉంటాయి. ఒకసారి చూడండి, విజయ్ దేవరకొండ రష్మిక మందన్న పెళ్లి ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. యాక్చువల్ గా ఈ జంటను చూస్తే ఏమనిపిస్తుంది అంటే మొదటి సినిమాలనే లవ్ లో పడ్డట్టు అనిపిస్తుంది. అదే సినిమా గీత గోవిందం కదా, ఆ సినిమాలనే లవ్ లో పడ్డట్టు అనిపించింది. అప్పుడే అరే ఇలా జంట బాగుంది, జోడి బాగుంది అనుకున్నారు, కానీ వాళ్ళు సినిమాల వరకే అనుకున్నారు. కానీ వీళ్ళు రియల్ లైఫ్ లో కూడా డిసైడ్ అయిపోయారు. మనమే చూస్తాం జీవిత రాజశేఖర్ సినిమాలో నటించి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఇంకా చాలా మంది ఉంటారు. శ్రీకాంత్, ఊహ, ఇట్లా కొద్ది మంది ఉన్నారు. ఇంకా కొన్ని జంటలు ఉన్నాయి. నాగార్జున, అమల, పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్. అబ్బో నాకు కూడా సినిమాలు బాగానే తెలుసు. అయితే ఒక 4-5 జంటలు చెప్పినా అంటే కొంత అవగాహన ఉన్నట్టే. సో వాళ్ళు కూడా సినిమాలల్లో నటించిన తర్వాత ఇష్టపడి ఆ 30 రోజుల్లో 2 నెలల్లో కలిసి పనిచేయడంలో కలిగినటువంటి ఆ బాండింగ్ తోని పెళ్లి చేసుకున్నారు. సరే అలా విడిపోయిన వాళ్ళు ఉన్నారు, మళ్ళీ కలిసిన వాళ్ళు ఉన్నారు, మళ్ళీ డబల్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, అదంతా సెకండరీ. బట్ ప్రైమరీగా మాత్రం మళ్ళొక సినిమా జంట కలవబోతా ఉన్నారని ఈ వార్త వచ్చింది. అయితే అభిమానులు ఎదురు చూస్తున్నారట. మరోవైపు వీరి వివాహం జరిగే తేదీ ఇదే అంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలోనే ఈ నెల 26న రాజస్థాన్ లోని ఉదయ్పూర్ లో కేవలం బంధువులు, అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరగనుందని తెలిసింది. మార్చి మొదటి వారంలో హైదరాబాద్ లో వీరి పెళ్లి విందు ఉంటుందని తెలిసింది. అయితే గీత గోవిందం, డియర్ కామ్రేడ్లతో ప్రేక్షకులను అలరించారు. విజయ్ దేవరకొండ రష్మిక ప్రస్తుతం రాహుల్ సాంక్రితియాన్ తెరకెక్కిస్తున్న రణబాలి చిత్రంలో 3వసారి కలిసి నటిస్తున్నారంటూ ఇక కలిసి నటించవచ్చు బ్రహ్మాండంగా. ఇంకేముంది, కలిసి సినిమాని తీయొచ్చు. ఎందుకంటే ప్రొడ్యూసర్ కూడా అవసరం లేదు, వీళ్ళిద్దరే కలిసి అలా డబ్బులు పెట్టుకొని హీరోగా హీరోయిన్ గా మీకు ఇచ్చే పారితోషికం ఎక్కువ ఉంటుంది లెక్కకైతే. బ్రహ్మాండంగా ఇక ఏదో అంటారు కదా, మనకు అంతా ఎరుకుంటే మనమే వ్యాపారం చేయొచ్చు అన్నట్టు సినిమా వ్యాపారం మీరే చేసుకోవచ్చు. విజయ్ దేవరకొండ కూడా కొంత తగ్గినట్టుంది కదా, అంతకుముందులా లేనట్టుంది. అంతకంటే ముందు ఇక అసలు తెలంగాణలో ఇక మరో మెగాస్టార్ అన్నారు, కానీ మళ్ళీ కనిపిస్తలే. ఇట్లనే ఉంటుంది జనంది. ఎట్లుంటుంది అంటే లేపితే విడిచిపెడతారు, ఆయన మీదికి ఎత్తేస్తారు, మళ్ళీ అడ్రస్ ఉండరు, ఇక మళ్ళీ కనిపించారు. ఇక పాప సినిమాలు కూడా ఫ్లాప్ అంటే మరి ఎంచుకునే కథను బట్టి కూడా ఉంటుంది, స్టోరీని బట్టి. అంటే అక్కడ ఆ కథనాన్ని బట్టే, ఆ డైరెక్టర్ని బట్టే సినిమా తీస్తారు. సో కొన్నిసార్లు ఆప్షన్స్ కూడా అంటే రాంగ్ ఆప్షన్స్ లో ఉంటారు, రాంగ్ చాయిసెస్ కూడా రాంగ్ చూస్ చేసుకుంటే కూడా మిస్ అవుతాయి అని చెప్పేసి అంటుంటాము. సో మొత్తానికైతే ఇలా పెళ్లి అట, ఆ పెళ్లికి సంబంధించినటువంటి వార్త.